అందరికీ ప్రేజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? మనకి ఇష్టమైనది మనం దాచిపెట్టుకుంటాం. మనకి ఇష్టమైనది ఎక్కువ రోజులు ఉండేలాగా మనం చూస్తూ ఉంటాం కదా, కాపాడుకుంటాం. మా ఇంట్లో మా పిల్లలకి, మా హస్బెండ్కి కూడా ఇంట్లో రాక్సీ అనే కుక్క ఇష్టపడుతూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు కాపాడబడాలని చిన్న టిక్స్ వస్తాయి కదా శరీరంలో, దాని మీద వచ్చే చిన్న పురుగులు కూడా పడకుండా తీస్తారు, వ్యాక్సినేషన్ ఇప్పిస్తారు, చాలా కాలం ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. 145 కీర్తన 20 వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అనే మాట మనము చూస్తున్నాం. ఇంగ్లీష్లో చదువుతాను. ద లార్డ్ ప్రిజర్వ్స్ ఆల్ హూ లవ్ హిమ్. ప్రిజర్వ్స్, ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, ప్రిజర్వ్. ప్రిజర్వేటివ్స్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? చూడండి, ఏదైనా వస్తువు నిల్వ చేయడానికి మనము కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడతాం. కొన్నిసార్లు ఉప్పు వాడతాము, నూనె వాడతాము, కారం ఉప్పు కలిపి పెడతా ఉంటాము ఎక్కువ కాలం ఉండడానికి. లేదా ఫ్రిడ్జ్లో వేస్తాం. ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు ఉంటుంది కదా, ఇంకా 3-4 రోజులు ఉంటుంది అనేది. కొన్నిసార్లు మనము నూరుకున్నది మనం ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో కొన్ని నెలల వరకు ఉంటుందని పెడతా ఉంటాం. సో ప్రిజర్వేటివ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధి కూడా మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది. దేవుడు కూడా తనని ప్రేమించే వారిని దేవుడు కాపాడుకుంటాడు. అంటే ప్రిజర్వ్ అంటే వారు పాడవకుండా, బాధల చేత, అవమానాల చేత, నష్టము చేత, ప్రమాదాల చేత, ఆపదల చేత వారు నాశనం కాకుండా దేవుని యొక్క సన్నిధి మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది. దేవుని యొక్క సంరక్షించే కృప మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది. అంటే ద ప్రిజర్వింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ సేవింగ్ యూ. నేను కాపాడుతుంది. ఎన్నో శ్రమలు మనం చూస్తాం. త్వరగా పాడైపోయే లోకంలో మనం ఉన్నాం. ఎన్నోసార్లు మనం కూడా ఎన్నో తప్పిపోయిన దినాలు ఉన్నాయి. ఎన్నో మనం పడిపోయాము. లిటరల్గా మనం ఎవరు ఎత్తలేని స్థాయిలో కూడా మనం పడిపోయాం. మనం ఒకసారి చూడండి, ఒక గ్లాస్ నీళ్ళు కింద పడిపోతే, ఆ గ్లాస్ ఇరిగిపోతే తిరిగి నీళ్ళు పోతే, అలాగే గ్లాసు మనం తిరిగి జాయిన్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం పడిపోకుండా దేవుని యొక్క ప్రిజర్వింగ్ గ్రేస్, అంటే దేవుని యొక్క సంరక్షించే కృప మనల్ని కాపాడుతుంది. సో గాడ్ ఈస్ ప్రిజర్వింగ్ యూ. తన ప్రేమించే వారిని దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు, తప్పిస్తాడు. యాక్సిడెంట్ జరగబోతుంది అనుకోండి, కొన్నిసార్లు ఆలస్యంగా వెళ్ళమని చెప్తూ ఉంటాడు. లేక కొన్నిసార్లు కొన్ని ఆపేస్తాడు దేవుడు, మన కొరకు కొన్ని ఆపేస్తాడు, మన కొరకు కొన్ని సంఘటనలు ఆపేస్తాడు. భయంకరమైన శాపం ఆపేస్తాడు, భయంకరమైన నాశనం ఆపేస్తాడు. మరి దేవుడు లోతుని ఆయన నీతిమంతుడిగా ఎంచాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు కాబట్టి లోతు ఆ సొదొమ గొమొర నుండి బయలుదేరి పారిపోయిన తర్వాతనే నాశనం చేశాడు. త్వరగా పద లోతు, నువ్వు బయటికి వెళ్ళకపోతే మేము ఈ ఒక దేశాన్ని మేము పాడు చేయలేము అని చెప్పారు ఆ దూతలు. అంటే అర్థం ఏంటంటే తన ప్రజల్ని ఆయన కాపాడుకుంటాడు. ఒక ప్రిజర్వ్ చేసుకుంటాడు దేవుడు. చాలా రోజులు ఉండాలని షెల్ఫ్ మీద మనం చూస్తున్న ఊరకాయలే మనం పచ్చళ్ళు పెట్టుకుంటే షెల్ఫ్ మీద ఉండిపోతాయి, అది పాడు కాకుండా ఉండిపోతాయి. ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. అలాగే నీ జీవితంలో నువ్వు పాడు కాకుండా, నువ్వు నాశనం కాకుండా ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా కృప, సంరక్షించే కృప, ప్రిజర్వింగ్ గ్రేస్, అలాగే నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఆపద నుండి, కీడు నుండి, భయంకరమైన తెగుల నుండి, నాశనం నుండి మీరు పాడుగాకుండా, మీ కుటుంబం పాడుగాకుండా, మీ ఆర్థిక స్థాయి పాడుగాకుండా దేవుడు కాపాడును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడు తండ్రి, నాయన, యు ఆర్ అ గాడ్ హూ ప్రిజర్వ్స్ అస్ లార్డ్. అయ్యా మమ్మల్ని ప్రిజర్వ్ చేసే దేవుడు నాయన ప్రభ, మమ్మల్ని కాపాడుతున్నావు అయ్యా. 16వ కీర్తన 1వ వచనంలో, అయ్యా నేను శరణ్జొచ్చి ఉన్నా, నన్ను కాపాడుము అని దావీదు ప్రార్థన చేసినట్టుగా ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మా క్షేమాధారము నీవే, నీ రెక్కల క్రిందకు మేము వచ్చాం. మమ్మల్ని కాపాడుకోండి, మమ్మల్ని ప్రిజర్వ్ చేయండి నాయన. మమ్మల్ని అయ్యా తండ్రి వేసి దాచిపెట్టండి నాయన ప్రభా. అయ్యా విలువైన వాటిని దాచిపెట్టినట్టుగా మమ్మల్ని దాచిపెట్టి శాపం నుండి, పాపం నుండి, భయంకరమైన నాశనం నుండి, దుర్గతి నుండి, అయ్యా గడ్డు కాలం నుండి నాయన, అయ్యా భయంకరమైన కరువుల నుండి మమ్మల్ని అయ్యా తండ్రి కాపాడి, మమ్మల్ని సంరక్షించి, మమ్మల్ని పోషించుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఇఫ్ యూ లవ్ ద లార్డ్, గాడ్ ఇస్ ప్రిజర్వింగ్ యూ. దేవుని ప్రేమించండి. సో కింద కమెంట్లో పెట్టండి, ఈ వాగ్దానం దేవుడు నాతో మాట్లాడాడు, మై గాడ్ ఇస్ ప్రిజర్వింగ్ మీ అని విశ్వాసంతో పెట్టండి. యువర్ గాడ్ ఇస్ ప్రిజర్వింగ్ యూ బికాస్ యూ లవ్ హిమ్. ప్రైజ్ ద లార్డ్.